అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 266వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టు సర్వ సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ విధంగా రహస్యాలు అని చెప్పి పరమాత్మని చెప్పినప్పుడు ఆ విషయాన్ని మనం తెలియక తీసుకో. ఇప్పటి వరకు ధార్మిక జగత్తులో శ్రీమద్ భగవద్గీతని ఆ విధంగా విశిష్ట విధంగా ప్రవచనాల రూపంలో చెప్తున్నప్పటికీ కూడా గీతలో రహస్యాలు దాగి ఉన్నాయని, ఈ రహస్యాలు తెలుసుకోవటం వలన శ్రీమద్ భగవద్గీత జ్ఞానాన్ని మనుషుల యొక్క జీవితంలో దానిని ఆ విధంగా అందులో అప్లై చేసుకుని వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చునని ఇప్పటి వరకు మనం తెలుసుకోలేదు. ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే, రహస్యాలు ఉన్నాయి అన్న సంగతి భగవంతుడే చెప్పినప్పుడు దానిని తీవ్రమైన విషయంగా పరిగణించాలి. ఇప్పటి వరకు మనం ఆ రహస్యాలను తెలుసుకోలేదు అన్న విషయాన్ని గ్రహించాలి. రహస్యం అంటే ఏమిటండి? రహస్యం అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం రహస్యం. అందరికీ తెలిసిన విషయాన్ని రహస్యం అనరండి. కురుక్షేత్రంలో యుద్ధరంగంలో యుద్ధం జరిగింది, అందరికీ తెలుసు, అందులో రహస్యం ఏముందండి? అదేవిధంగా ద్వాపర యుగంలో చెప్పారు అండి, రహస్యం ఏమైనా ఉందా? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు, రహస్యం ఏమైనా ఉందా? ఇది హిందూ ధర్మానికి చెందినటువంటి గ్రంథము, రహస్యం ఏమైనా ఉందా? చనిపోయిన తర్వాత గీతను చదువుకోవాలి, దాంట్లో ఆ విధంగా కూడా భావిస్తున్నారు కదా, అదేమి రహస్యం కాదు కదా. ఇవన్నీ రహస్యాలు కాదు, అందరికీ తెలిసినటువంటి అక్షర సత్యాలు. రహస్యం అంటే ఏమిటి? అది తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది జీవితం. ఈ యొక్క భగవద్గీత ఇక్కడ వెల్లడి చేసినటువంటి 574 శ్లోకాల ద్వారా వెల్లడి కాబడినటువంటి జ్ఞానము ఇది మామూలు జ్ఞానము కాదు, ధార్మిక జ్ఞానము కాదు, ఒక ధర్మానికి చెందిన జ్ఞానము కాదు. ఇది విశ్వాత్మనందరికీ చెందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము. అర్థమైందండి? అందరికీ చెందినటువంటి ఆధ్యాత్మికత లేకపోయినట్లయితే అది అందరికీ చెందదు. ధార్మికముగా మీరు అర్థం చేసుకున్నట్లయితే అందరికీ చెందదండి. వర్గానికి మాత్రమే, ఒక ధర్మానికి చెందిన మనుషులకు మాత్రమే చెందుతుంది. 850 కోట్ల మందికి చెందదు. అలాంటప్పుడు భగవద్గీతలో భగవంతుడు విశ్వము, జగత్తు, లోకము, సర్వము, ఇహ అనే పదాలు 137 శ్లోకాలు ఎందుకు చెప్పడం జరిగిందండి? కాస్త తీవ్రమైన విషయము ఇది. బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి. అంధవిశ్వాసములో మనం ఏమాత్రము కూడా ఆధ్యాత్మిక జగత్తులో, స్వ ఉన్నతిలో, పరమాత్మక ప్రాప్తిలో, సంస్కార పరివర్తన చెందే విషయంలో ప్రగతి చెందలేము. అర్థమైందండి? ఒకసారి ఈ విషయాన్ని అక్కడ పెట్టి, ఇప్పుడు వర్తమానంలో మనం ఏం చెప్పుకుంటున్నాం? ప్రతి ఎపిసోడ్లో ప్రారంభంలో ఏం చెప్పుకుంటున్నామండి? ధార్మికము, ఆధ్యాత్మికం. ధార్మికము, ఆధ్యాత్మికం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. అందుకని ప్రతి ఎపిసోడ్లో మనం చెప్పుకుంటూ వస్తాం. ఇంకా రాబోయే కొన్ని ఎపిసోడ్స్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారనే ఒక భావన, సంకల్పంతో చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ధార్మికమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే ధార్మికాన్ని కలగా బలగముగా మనం వాడేస్తూ ఉన్నాం. కాదు, ఆధ్యాత్మికతకి ధార్మికానికి భూమికి ఆకాశానికి ఉన్నంత భేదం ఉంది, రాత్రికి పగలకున్నంత భేదం ఉంది. అర్థమైందండి? మట్టికి రాయికి బంగారానికి ఉన్నంత భేదం. మరొక విషయం ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఆధ్యాత్మిక జగత్తులో నుండి మనకు ఒక లక్ష్యం అంటూ ఉంటుంది, గమ్యము, లక్ష్యము. అర్థమైందండి? ఏమిటి ఆ గమ్యము, మనకు లక్ష్యము? భగవంతుని యొక్క ప్రాప్తి. భగవంతుడు చెప్పిన మాటల ద్వారా నేను భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకోలేకపోయినట్లయితే ఇంకా ఏ జ్ఞానము ద్వారా నేను భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకుంటాను? అర్థం చేసుకోండి. భగవాను వాచ 574 శ్లోకాలు ఎవరు చెప్తున్నారు అన్న సంగతి మనకు తెలియదు. ఏదో ఊహాలోకంలో తేలుకుంటూ కాదు, మీరు అనుకున్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని ప్రతిదీ జ్ఞానం ఆధారంగా ఫిల్టర్ చేయాలి అన్నాడు భగవంతుడు. అర్థమైందండి? సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే అన్నాడు. ప్రతి పాయింట్, మీరు చేసే ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి సంకల్పము జ్ఞానము ద్వారా దాన్ని మీరు అది కరెక్టేనా కాదా అని మనం చూసుకోవాలి అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? వాళ్ళంతా విశిష్టమైనటువంటి పని మనం చేస్తున్నామో ఒక్కసారి గమనించండి. ఆధ్యాత్మికతలో పరమాత్మక ప్రాప్తి
100% యాక్యురేట్ గా భగవంతుడి వారి యొక్క స్వస్వరూపం ఏమిటి, వారి యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ. అర్థమైందండి? మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్తే మీరు ఏమంటారు? ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వండి అంటారు, అంటే మీ రూపం వచ్చేసింది. పేరు చెప్పండి అంటారు, మీరు నామం వచ్చేసింది. మీ అడ్రస్ చెప్పండి అంటారు, అడ్రస్ ప్రూఫ్ అంటారు, అక్కడ మీ యొక్క ఉండేటువంటి అడ్రస్ వచ్చేసింది. ఇక్కడ ధామము అంటున్నాడు. అర్థమైందండి? ఏ టైంలో రమ్మంటాడు? మీకు ఇంటర్వ్యూకి పొద్దున 10ంటికి రమ్మంటే మీరు సాయంకాలం ఉంటే 4ంటికి వెళ్తే మీరు ఇంటర్వ్యూ అవుతుందా? అయిపోయిందండి, క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోండి అంటారా అనరా? సో సమయం యొక్క విలువ అక్కడ మనకు అర్థమవుతుంది. కరెక్ట్గా 10ంటికంటే మనం 9ంటికి వెళ్ళి కూర్చుంటాం గేట్ దగ్గర, ఎప్పుడు డోర్ తెరుస్తాడా, ఎప్పుడు వెళ్ళిపోదామని చెప్పి. సమయం అంత ఇది అనమాట. భగవంతుడు కూడా చెప్తున్నాడు, నేను ఎప్పుడు వచ్చాను, నేను వచ్చిన సమయాన్ని మీరు విస్మరించేసుకుని నేను వెళ్ళిపోయిన తర్వాత అయ్యో వెళ్ళిపోయాడంట భగవంతుడు అని చెప్తే ఎలా? ఇప్పటికే అయిపోయింది, 89 సంవత్సరాలు అయిపోయింది. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించకపోయినా ఇది యథార్థము, వాస్తవిక సత్యము, తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యము. అందుకని కాలానికి అంత ఇంపార్టెంట్. అందుకే కాల్ ఆఫ్ టైం అంటాడు భగవంతుడు. కాలం యొక్క పిలుపు, సమయం యొక్క పిలుపు, భగవంతుడి యొక్క పిలుపు అంటున్నాడు. అర్థం? ఈ స్పష్టత మనకి ఆధ్యాత్మికతలో వస్తుంది, ధార్మికతలో రాదండి. నామ రూప దేశ కాల గుణాలు. నీ గుణాలంటే ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటి? నేనేం చదువుకున్నాను? బీకామ్. తర్వాత బ్యాంకులో జాయిన్ అయ్యాను, గుమస్తాగా బ్యాంకులో జాయిన్ అయ్యాను, తర్వాత మేనేజర్ క్యాడర్లో రిటైర్ అయ్యాను 40 సంవత్సరాల తర్వాత. అర్థమైందండి? నీ కర్తవ్యం ఏంటి? జాబ్ అనమాట. బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో జాబ్. ఎవరు అడిగితే ఒకరు ప్రొఫెసర్ అంటారు, ఒకరేమో లాయర్ అంటారు, ఒకరు జడ్జి అంటారు, ఒక డాక్టర్ అంటారు. ఆక్యుపేషన్ అన్ని మన గురించి ఏవైతే అడుగుతున్నా అవన్నీ భగవంతుడు చెప్తున్నాడు. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ. నీకు నాకు సంబంధం ఏమిటి? మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులతో మీకు సంబంధం ఏంటి? తల్లి తండ్రులు బిడ్డ, తండ్రి బిడ్డ సంబంధం, తల్లి బిడ్డ సంబంధం. అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు? 9వ అధ్యాయం 17వ శ్లోకంలో పితా అహమస్య జగత అన్నాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి మనిషి, మానవాత్మ, ఆత్మపరంగా నేను పరమాత్మని, తండ్రిని, తల్లిని అని చెప్తున్నాడు. అనేక సంబంధాల్లో నన్ను మీరు పూజ చేసుకోవచ్చును అని చెప్పాడు. అర్థమైందండి? సో ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆధ్యాత్మికతలో ఇవన్నీ విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి. ధార్మికంలో ఎక్కడైనా ఆలోచించాము మనం? కేవలం ఒక విగ్రహం, మనం నమ్ముకున్నటువంటి దేవతా స్వరూపాన్ని విగ్రహం రూపంలో పెట్టుకుని మనం ఆరాధిస్తున్నాం, తప్పు లేదండి. అసలు చేయని దానికంటే మంచిది. కొంతలో కొంతైనా భగవంతుడి యొక్క అనుభూతి, భగవంతుడు ఉన్నాడు, మనం పూజ చేస్తున్నాం, తప్పుడు చేయకూడదు, మంచి పనులు చేయాలనే ఆలోచన కలుగుతుంది. అసలు ఏమి చేయకుండా ఉంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. ఇక్కడ దీనికంటే ఏం చెప్తున్నాడు? ఒక స్టెప్ పైకి తీసుకొని వెళ్తున్నాడు భగవంతుడు. స్టెప్ పైకి రా, భక్తి పూర్తి అయిపోయింది, రా పైకి రా. ఆధ్యాత్మిక కొద్ది మందే తీసుకుంటారు. భక్తిలో 100% తీసుకుంటే ఆధ్యాత్మికతలో ఓన్లీ 5% తీసుకుంటారు. ఎంత ఫిల్టరేషన్ చూసారా? అందుకనే అటువంటి మనసా వాచ కర్మణ భగవంతుని మార్గంలో నడవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళని, నడవడానికి ఇష్టపడి ఆ యొక్క మార్గాన్ని అనుసరించి వారి యొక్క జీవితాన్ని పరమాత్మ యొక్క, భగవంతుడు గీత ద్వారా చెప్పినటువంటి శ్రీమతం అంటున్నాం. శ్రీమతం అంటే 574 శ్లోకాల ఆధారంగా చెప్పినటువంటి జ్ఞానం యొక్క సారము శ్రీమతము. శ్రీమతములో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ అని 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అర్థమైందండి? అందుకనే ఇటువంటి లక్ష్యం అని ఎప్పుడు వస్తుంది? మనకి జ్ఞానం ఆధారంగా వస్తుంది, కానీ భక్తి ఆధారంగా రాదు కదా. భక్తి అంటే మూఢ విశ్వాసం, భక్తి అంటే అంధవిశ్వాసము, భక్తి అంటే మామూలుగా మనం దైహిక భ్రాంతిలోనే చేసేటువంటి నేను దేహం అనే భ్రమలోనే. అక్కడ ఆత్మజ్ఞానం లేదు, ఆత్మ యొక్క అస్తిత్వం తెలుసుకునే పద్ధతి లేదు, ఆత్మ యొక్క ప్రాప్తి లేదు, అనుభూతి లేదు, అనుభవం లేదు, ఆత్మలో ఉన్న గుణాల యొక్క అనుభూతి లేదు, సంస్కార పరివర్తన జ్ఞానం లేదు, ఇదేది లేదు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు గీతలో, మనం ఇప్పటికే చర్చించుకున్నాము, నీవు ఏ దేవీ దేవత ద్వారా నువ్వు భగవంతుడిగా ఆరాధిస్తున్నావో ఆ దేవీ దేవత ద్వారా నీకు ఈ ఒక్క జన్మకే పనికొచ్చేటువంటి కొన్ని కోరికలను నేనే తీరుస్తాను. దేవతలు తీర్చరు, దేవతల మాధ్యమంగా నేనే తీరుస్తాను అంటున్నాడు. అర్థమైందండి? ఆంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత అన్నాడు. క్షిప్రం హి మానుషీలోకే సిద్ధిం భవతి కర్మజ అంటే నీకు తొందరగా సిద్ధి దొరుకుతుంది. అందుకనే ఒక్క జన్మకి నాకు ఈ భౌతిక లౌకిక ఇంద్రియ సుఖాలతో కూడినటువంటి విషయ వికారాలతో కూడినటువంటి ఈ యొక్క కోరికలను తీర్చడానికి నేను ఈ యొక్క భక్తి చేస్తూ ఉన్నాను. అవి కోరికలు తీరిపోతున్నాయి కాబట్టి అందులోనే మనం మునిగి ఉన్నాం. ఫలానా దేవుడి దగ్గరికి వెళ్ళండి, మీ కోరిక తీరిపోతుంది,
షిరిడీకి వెళ్ళండి తీరిపోతుంది, తిరుపతికి వెళ్ళండి తీరిపోతుంది, భద్రాచలం వెళ్ళండి తీరిపోతుంది. అందుకనే అక్కడ లక్షల మంది వేల సంఖ్యలో వెళుతూ ఉన్నారు. తప్పు లేదండి. కానీ ఆధ్యాత్మికం ఏం చెప్తుందంటే అంధవిశ్వాసం నుండి దూరం చేస్తుంది. నీకు ఒక లక్ష్యము, గమ్యాన్ని ఇస్తుంది. పిల్లవాడు మెడికల్ సీట్ తెచ్చుకున్న తర్వాత, లేకపోతే మెడికల్ సీట్ తెచ్చుకోవడానికి ఎంసెట్ రాసే సమయంలో ఏం చేస్తాడండి? ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. నేను డాక్టర్ని అవుతాను. తర్వాత ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత నేను ఆర్థోపెడిక్ సర్జన్ అవుతాను, కార్డియాలజిస్ట్ అవుతాను, లేకపోతే జనరల్ ఫిజిషియన్ అవుతాను అనుకుంటాడు. లక్ష్యం ప్రకారం చదువుకుంటాడు. లక్ష్యం లేకపోతే అసలు ఏమి లక్ష్యం లేదనుకోండి, ఊరికే వెళ్ళిరారా, వాళ్ళ తండ్రికి బాగా డబ్బున్నవాడు, వెళ్ళిరా పర్వాలేదు, చదువుకున్న పర్వాలేదు, చదువుకోపోయిన పర్వాలేదు, నేను వ్యాపారంలో పెట్టేస్తాను, ఏం పర్వాలేదు అంటే చదువుకుంటాడా? లక్ష్యం లేకపోతే చదువుకుంటాడా? భగవంతుడు కూడా మనకు లక్ష్యాన్ని ఇచ్చాడు. ఎంత ఉన్నతమైన లక్ష్యం అంటే నరుడే శ్రీ నారాయణుడు అవుతాడు అంటాడు. ఒక మానవుడు దేవి దేవతా స్వరూపంగా పరివర్తన చెందుతాడు. మానవుడు దానవుడుగా అయ్యాడు, కానీ మానవుడు దానవుడు నుండి ఏమవుతాడంటే మాధవుడుగా తయారవుతాడు. అర్థమైందండి? మానవుడు దానవుడు అవుతున్నాడు దేహభ్రాంతిలో. అదే ఆధ్యాత్మిక చింతనలో ఒక లక్ష్యము కానీ ఉన్నట్లయితే అదే మానవుడు ఏమవుతాడంటే మాధవుడు అవుతాడు. అర్థమైందండి? అది లక్ష్యం అనమాట. ఎందుకంటే నర, నారాయణ, వానర అన్న 3 పదాల్లో ఏముందండి? నర అన్న పదం కామన్ గా ఉంది, గమనించండి. నర, వానర, నారాయణ. వానర అంటే దైహిక భ్రాంతిలో నీవు వానరుడిలాగా బ్రతుకుతున్నావు నాయన. వానరుడు అంటే ఏం చేస్తున్నారు? కోతి బుద్ధులు అంటే ఏం చేస్తున్నారు? నిరంతరము ఇంద్రియ సుఖాలని అనుభవం చేయడానికి ఉత్పన్నమయ్యేటువంటి కోరికలను తీర్చుకోవడానికి జీవితాన్ని పణంగా పెట్టి అంకితం చేసుకుంటున్నావు అయినా, అది వానర బుద్ధి అంటున్నాడు. ఇప్పుడు వానర బుద్ధి నుండి నేనేం చేస్తున్నాను? నారాయణ బుద్ధిలోకి తీసుకుని వెళుతున్నాను. నారాయణ యొక్క స్టేటస్ అంటే హైయెస్ట్ స్టేటస్. నరుడై శ్రీనారాయణుడు, నారి శ్రీ మహాలక్ష్మి అంటున్నారు. చూసారా? అటువంటి లక్ష్యం ఏమన్నా ఉందా మనకి ధార్మికంలో? ధార్మికంలో ఎటువంటి లక్ష్యము లేదు. కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడే, ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి మనం ఏవైతే చేస్తున్నామో ఆ ఒక్క జన్మలో మనం ఏదైతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంద్రియ సుఖాలని నెరవేర్చుకోవడంలో ఆ యొక్క ఏదో మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరాలి, మా అబ్బాయికి సీట్ రావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలి, ఇది బాగుండాలి, అది బాగుండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక స్కూటర్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బిజినెస్ ప్రారంభించాను, అది బాగా అభివృద్ధి చెంది బాగా కోటాను కోట్ల రూపాయలు లాభం పొందాలి, ఇవి ఇటువంటి భౌతిక కోరికలు. ఎందుకు ఇది భౌతికం అంటున్నాడు? భౌతికం కంటే అభౌతికం శ్రేష్టమని ఎందుకు అంటున్నాడు? ఒకసారి గమనించండి. మీరు భౌతికములో ఎన్ని కోరికలు తీర్చుకున్నప్పటికీ, ఎంత డబ్బు కూడబెట్టుకున్నప్పటికీ, ఎంత సమృద్ధిగా వజ్ర వైడూర్యాలతో దివ్యంగా బ్రతుకుతున్నప్పటికీ ఆ బ్రతుకు కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. ఈ బొందిలో నుండి ప్రాణము కాని వెళ్ళిపోయిన తర్వాత మరుక్షణము మీరు మళ్ళీ ఇండిపెండెంట్ గా క్రొత్తగా మళ్ళీ జీవితాన్ని ప్రారంభించాలి. ఆ క్రొత్త జీవితము సాత్వికమా, రాజసికమా, తామసికమా అని నిర్ధారించేది మీ సంస్కారము. మీ భౌతికంలో ఉన్న సంపద నిర్ధారించదు. భౌతికములో మీరు మామూలుగా మీరు పొందినటువంటి ఏవైతే పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు చూసారా, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి, పెద్ద పోస్టుల్లో ఉన్నారు, శక్తిశాలి పదవుల్లో ఉన్నారు. ఆ శక్తి మీ తదుపరి భావి జీవితాన్ని సంస్కరించటంలో ఎందుకు పనికి రాదు అంటున్నాడు. మళ్ళీ ఆలోచించవలసిన విషయమా కాదా చెప్పండి? కాలచక్రం మొత్తము మిమ్మల్ని అద్భుతంగా తయారు చేస్తాను. కేవలం ఈ ఒక్క జన్మకి నా మాట వినండి. ఏ నా బిడ్డల్లారా, మీరందరూ నా పిల్లలు, మీరు ఇంకా నన్ను గుర్తించలేదు, కొద్దిమంది మాత్రమే గుర్తించారు అని భగవంతుడు తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడండి. గుర్తుపెట్టి అర్థమైందండి? ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ధార్మిక జగత్తులో ఎటువంటి లక్ష్యము, గమ్యము లేదు. ఆధ్యాత్మిక జగత్తులో కరెక్ట్ యాక్యురేట్ గా భగవంతుడే అంటున్నాడు, నేను దైవీ సంస్కారాలతో 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో 26 దైవీ సంస్కారాల గురించి చెప్పాడు. తర్వాత అక్కడి నుండి 24వ శ్లోకం వరకు అంతిమ వరకు 60 అవగుణాల గురించి చెప్పాడు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం గురించి చెప్పాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ, క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. వెంటనే తక్షణమే విడిచిపెట్టవయ్యా ఈ కామము, క్రోధము, లోభము. ప్రపంచంలో ఎవరు ఎంత గొప్ప వ్యక్తులైనా చెప్పినప్పటికీ కామ వికారం విడిచిపెట్టిన అవసరం లేదు. క్రోధ వికారం సహజమే, లోభము సహజమే. ప్రపంచంలో ఎవరు చెప్పినా వాళ్ళు
మనుషులు చెప్తున్నారు, నేను చెప్పటం లేదు. మనుషులందరూ ఆత్మపరంగా నా బిడ్డలు. ఇప్పటి వరకు నా బిడ్డల మాట విన్నావు, వింటూ వింటూ దిగజారుతూనే ఉన్నావు, కానీ ఒక్క అడుగైనా ఎక్కగలిగావా? ఎక్కే కళని నేను నేర్పిస్తూ ఉన్నాను. నా యొక్క మాట వినండి నా బిడ్డలారా అని ప్రాధేయపడుతున్నాను. ఇది ఆధ్యాత్మికము, ధార్మికము. ఈ యొక్క ఎపిసోడ్ లో మనం చర్చించుకున్న ముఖ్య విషయము. తదుపరి అంశంలోకి వెళదామండి. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కర్మలు చేసినట్లయితే కర్మలు చెయ్యండి, కర్మలు విడిచిపెట్టమని ఎవరు చెప్పటం లేదు. కర్మలు చెయ్యండి, కానీ కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు. ఎంత నిశ్చింతగా చేస్తున్నాడండి. కర్మ ఫలితానికి ఏమి సంబంధం లేదురా, చేసుకుంటా వెళ్ళిపోరా నా యొక్క స్మృతిలో అంటే ఎంత హాయిగా ఉంటుంది చూసారా. నిజంగా కర్మ యొక్క ఫలితం పెట్టుకున్నాము అంటే సక్సెస్ అవుతే బాగుంటాము, ఫెయిల్ అవుతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది. తెలుసా మీకు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. భయంకరమైనటువంటి నష్టం జరిగిందనుకోండి బిజినెస్ లో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వర్తమానంలో. మనం ఏదో నాకు జరగలేదు కదా అనుకోకండి. ఈ రోజున ప్రపంచంలో అందరికీ జరిగితే రేపొద్దున్నే నేను కూడా ప్రపంచంలో ఒక వ్యక్తినే కదా, నాకు కూడా జరగవచ్చు కదా అనుకోవచ్చు కదా. నా దాకా వస్తేనే అది చాలా ఇంపార్టెంట్ అండి. పక్కింట్లో ఏమన్నా జరిగితే, నా ఇంట్లో పెళ్లి, పక్కింట్లో మృత్యువు, చావు అంటే వాడు ఏడుస్తూ ఉంటే నేను ఇక్కడ నవ్వుతూ ఉండడం అంతేనా పని? నాకు సంబంధం లేదు. రేపొద్దున అక్కడ పెళ్లి జరుగుతుంది, నీ ఇంట్లో చావు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అవతల వాడి మనకి ఇబ్బంది వస్తే మాత్రం అందరూ మనని బాగా చూడాలి, దగ్గరుండి పలకరించాలి, శక్తినివ్వాలి, ఇటువంటి భావనలతో ఉంటాము. కానీ మనం వెళ్తాము ఆ విధంగా ఇతరుల బాధల్ని మనం తీర్చడానికి. బైబిల్లో ఏం చెప్పాడు? నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. నీ వలే అంటే నిన్ను నీవు ప్రేమించుకో, అప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించే విధానము నీకు అర్థమవుతుంది. నీవు ఆత్మాభిమాని స్థితిలో ఉండి ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ దివ్య గుణాలు, శక్తులను అనుభవంలో తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క ఆత్మలో శరీరపరంగా చూడము, వాడు చిన్నవాడు, చిన్న పదవి, తక్కువ కులము, జాతి, రంగు, రూపు, భాష ఇవన్నీ నాకు సంబంధం లేదు, వాడు చాలా దరిద్రుడు, వాడితో నేను మాట్లాడటం ఏంటి, నువ్వు శరీరాన్ని చూస్తున్నావు. నువ్వు అదే విధంగా నిన్ను నీవు ఆత్మగా చూసుకోలేదు, నువ్వు శరీరంగా చూసుకుంటున్నావు కాబట్టి అవతల వాళ్ళు శరీరాలు చూస్తున్నావు. కాబట్టి ఈ ద్వేషము, ఇవన్నీ కూడా విద్వేషాలు అంటున్నారుగా, అసమానత్వము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇకనే ఏమంటాడు? కర్మని చెయ్యి, కర్మ ఖచ్చితంగా చెయ్యాలి. నేను కర్మ సన్యాసాన్ని బోధించడం లేదు. కర్మని విడనాడే ఉంటుంది. నువ్వు భగవంతుడిని ధిక్కరిస్తున్నావు, భగవంతుడి యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా నువ్వు ముందుకు వెళుతున్నావు అని భగవంతుడు తప్పకుండా చెప్తున్నాడండి. ఇప్పుడు ఒక్కసారి మనం గత ఎపిసోడ్లో 18వ అధ్యాయంలోని 24వ శ్లోకంలో ఎవరైతే కర్మ ఫలితాన్ని విడిచిపెట్టారో వాళ్ళు స్వర్గములోకి రారు అని చెప్తున్నారు. స్వర్గంలోకి రారండి. భగవాను వాచ కంటే గొప్ప వాచ లేదండి. ఎవరో సాధువు సన్యాసి నువ్వు స్వర్గానికి వెళుతావంటే నమ్ముతున్నావో అని భగవంతుడు చెప్పిన మాటలు మనం నమ్మటం లేదు. ఎంత విచిత్రకరమైన పరిస్థితిలో మనిషి ఉన్నాడో చూసారా. అంటే అంత విధంగా బాగా దైహిక భ్రాంతిలో కూరుకుపోయి ఉన్నాడు. నువ్వు ఆత్మ అంటే నమ్మే పరిస్థితిలో లేడు. చనిపోయిన తర్వాత, ఎవరో చనిపోయిన తర్వాత వెళ్ళి ఆత్మకి శాంతి కలుగాక అనుకుంటే ఆ 2 నిమిషాల కోసం అనండి ఆత్మజ్ఞానం ఉన్నది. పరమాత్మ అనే పదం కేవలం పలకడానికి మాత్రమే ఉన్నదా? పరమ ఆత్మ ఎందుకన్నారు, పరమ దేహం అని ఎందుకనలేదు? పరమాత్మ అంటే పరమాత్మ ఒక జనన మరణ చక్రంలోకి రానటువంటి ఒకే ఒక శక్తి, పరమ శక్తి భగవంతుడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాం అంటే, కర్మ యొక్క రజోస్థితి నిన్ను నరకానికి తీసుకొని వెళ్తోందని గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం. ఇప్పుడు అదే కర్మ యొక్క సతోస్థితి, సాత్విక స్థితి నిన్ను ఏ విధంగా స్వర్గానికి ఎలివేట్ చేస్తుందో, దాని యొక్క లక్షణాలు ఏంటి, నువ్వు ఏ విధంగా సాత్విక కర్మలు ఏ విధంగా ఉంటాయి, ఒక 4 లక్షణాలని స్పష్టంగా బహిర్గతపరిచేటువంటి ఒక శ్లోకాన్ని మేము అందించబోతున్నానండి. అది 18వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని వినండి. నియతం సంగరహితం అరాగద్వేషితం, నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం, నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలాకాంక్షి అఫలాపేప్సునా కర్మ, అఫలాపేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలాపేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. భగవంతుడు అంటున్నాడు ఇది సాత్వికము అంటున్నాడు.
ఈ కర్మ సాత్వికం ఉంటే నేను చేసే కర్మ సాత్వికమా, రాజసికమా, తామసికమా అని మనం చూసుకోవాల్సిన పని లేదా? ఎందుకు చూడలేదు అంటే ఇది కేవలము ఒక అర్జునుడికి మాత్రమే బోధిస్తున్నాడు, నాకే సంబంధం లేదు. అందుకనే నేను దిగిపోతూనే ఉంటాను, తుచ్చమైన పనులు చేసుకుంటూనే ఉంటాను, ఇంద్రియ సుఖాల్లో బానిస అయిపోయి దాని విధంగానే ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటాను, చరిత్రని పాడు చేసుకుంటాను, అవగుణాలతో జీవితాన్ని గడుపుతాను. కేవలం 24 గంటల సమయంలో 5 నిమిషాలు 10 నిమిషాలు పూజ చేసుకుంటాను, దానితో నేను స్వర్గానికి వెళ్ళిపోతానని పలానా గురువు గారు చెప్పారు, పలానా ప్రవచనంలో ఉంది, లేకుండా ఉంటే పలానా పుస్తకంలో ఉంది అని అనుకుని ఆ విధంగా మోసపోవడమేనా మన మానవ జీవితం? అత్యంత దుర్లభం అనుకున్నటువంటి మానవ జీవితం యొక్క లక్ష్యం ఆలోచించండి. కాస్త బుద్ధికి పదును పెట్టడానికి కొన్ని విషయాలు ఇస్తున్నాడు భగవంతుడు మీకు. నేను చెప్పడం లేదండి, నేను ఏమి చెప్పడం లేదు. నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానంలో నాకు ఏదైనా ఒక పాయింట్, ఈ పాయింట్ చెప్పబోయా అంటున్నాడు, ఆయనే నా ద్వారా చెప్పిస్తున్నాడు, నాకే సంబంధం. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫలాకాంక్షి అఫలా ప్రేప్సునా కర్మ సాత్వికముచ్చేది. ఇప్పుడు 4 లక్షణాలు ఉన్నాయండి. ఒక్కసారి మన పదవిచ్ఛేదం చేసుకుందామండి. నియతం అన్నాడు. నియతం అంటే ఏమిటి? నియత కర్మ. నియత కర్మ అంటే భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలో నిర్దేశించినటువంటి కర్మ. నిర్దేశించిన కర్మ అంటే ఏంటి? భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మ. మీరు ఇప్పటి వరకు చేసిన కర్మలు భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కార్యం స్టార్ట్ అవడానికి కారణమయ్యాం. ఎందుకంటే మనము కుళ్ళు పనులు చేసుకుంటూ వచ్చాం, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలు చేసుకుంటూ ఆత్మని కుళ్ళబెట్టుకుంటూ ఆ ధర్మం హిమాలయ పర్వతాన్ని అంటుకుంది, ధర్మం పాతాళానికి వెళ్ళిపోయింది. అదేగా చెప్పాడు భగవంతుడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామి అన్నాడు కదా. నేను ఆత్మస్వరూపాన్ని నన్ను నేను సృజించుకుంటాను, మీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని కూడా బయటికి ఆ ఉనికిని కనిపెట్టే విధంగా నేను జ్ఞానం చెప్తాను. ఆత్మ పరమాత్మ కలయిక రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మీ ఆత్మని శుద్ధి చేస్తాను అంటున్నాడు. ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకా వేరే పనులకు వస్తాడు భగవంతుడు? ఏమైనా ఆ ఒక్క పని చేయడానికి వచ్చాడు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు? ఎన్ని జన్మలు నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఈ ఒక్క జన్మ, ఇది ఆఖరి జన్మ, అంతిమ శ్వాస, ఈ ఒక్క శరీరము ద్వారానే నీవు నేను చెప్పిన కర్తవ్యాన్ని నిర్వహించవలసి ఉంటుంది. శ్రేష్ఠ కర్మలు, పదుగురికి ఉపయోగపడే కర్మలు, ఎవరికి హాని కలిగించే కర్మలు కాదు, దుఃఖపరిచే కర్మలు కాదు, మోసం చేసే కర్మలు చేయకు. ఆత్మ కుళ్ళిపోయింది, ఆత్మలో కుళ్ళుని నువ్వు చూడలేకపోతున్నావు, ఎందుకంటే ఆత్మ అభిమానిగా ఇంకా తయారవ్వలేదు. అర్థమైన నీ నోటి నుండి చెత్త మాటలు వస్తున్నాయి, నీవు చేసే పనులన్నీ కూడా నీచ నికృష్ట భ్రష్టకర్మలు జరుగుతున్నాయి, నీ సంకల్పాలన్నీ వాడు చెత్తవాడు, వీడు చెత్తవాడు, వీడి చెత్తవాడు, ఈ వ్యవస్థ బాగోలేదు, ఆ వ్యవస్థ బాగోలేదు, నీ వ్యవస్థ ఎంత బాగుంది? భగవంతుడు ఇవన్నీ ప్రశ్నలు వేస్తున్నాడండి. సో నియత కర్మ అంటే భగవంతుడు నిర్దేశించినటువంటి కర్మ, సర్వులకి పనికొచ్చే కర్మ, ఆత్మను శుద్ధి చేసుకునే కర్మ, సంస్కార పరివర్తన చేసుకునే కర్మ, మనస వాచ కర్మణ పవిత్రంగా ఆత్మని పవిత్రంగా శుద్ధిగా తయారు చేసేటువంటి కర్మ నియత కర్మ. నియతం సంగరహితం అన్నాడు. సంగరహితం అంటే ఏంటి? సంగ అంటే ఆసక్తి, అటాచ్మెంట్ అంటాడు ఇంగ్లీష్ లో. దేనికి అటాచ్మెంట్? ఈ భౌతిక కోరికలని పొందడానికి అటాచ్మెంట్. అర్జెంటుగా ఇప్పుడు హై-ఎండ్, నేను ఒక లేటెస్ట్ కంప్యూటర్ వచ్చింది, 2.5 లక్షలంట, అది అర్జెంటుగా కొనుక్కోవాలి, దానికోసం డబ్బు లేదు. సో రకరకాల రాంగ్ రూట్ లో వెళ్ళి డబ్బు సంపాదించుకొని అది కొనుక్కోవాలి. హై-ఎండ్ ఫ్రిడ్జ్ వచ్చింది, కొనుక్కోవాలి. లేకపోతే ఒక విల్లా అమ్ముతున్నాడు 2.5 కోట్లు, నేను విల్లా కావాలి, నాకు ఈ ఫ్లాట్ సిస్టమ్ బాగులేదు, నేను విల్లా కొనుక్కోవాలి. ఇవన్నీ కోరికలండి, భౌతిక పనికిరాని కోరికలు. ఒక్క జన్మకి మాత్రమే, కేవలం బ్రతికున్నంత వరకు ఆ సౌఖ్యాన్ని అనుభవించే కొద్ది అశాశ్వతమైన అనిత్యమైనటువంటి వస్తువుల్ని ప్రాప్తి చేసుకోవడానికి జీవితాన్ని అంకితం చేసే బాడీ కాన్షియస్నెస్ దీనికి కారణం అంటున్నాడు. దేహ అభిమానము, దేహం యొక్క కాన్షియస్నెస్. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? సంఘ రహితం అన్నాడు, సంఘహితం అని లేదు. సంఘరహితము. ఇప్పుడు నీకు ఈ యొక్క భౌతిక ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఉండకూడదు, నేను చేస్తున్నానన్న భావనను విడిచిపెట్టు. రాజయోగం అన్న ప్రక్రియను పెట్టినట్టే కర్మాతీత స్థితి అని ఒక పదం వస్తుందండి. అర్థమైందండి? అంటే ఏంటి? ఎప్పుడు ఆత్మ పరమాత్మతో ఆ విధంగా సాంగత్యములో
సంబంధములో ఉంటూ ఆ యోగము ద్వారా పరమాత్మ నుండి గుణాలు శక్తులు మనం ఎప్పుడైతే తీసుకుంటూ పోతూ ఉంటామో కర్మలలో శ్రేష్టత్వం వస్తుందండి. ఎందుకంటే కర్మలు మనకి ఇప్పటికీ అనేక మార్లు చర్చించుకున్నాం. ఎన్ని ఎపిసోడ్స్ అండి? 264 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నామంటే కర్మలు చెయ్యడానికి నీవు కారణము కాదు. అర్థమైందండి? ప్రకృతి కారణమవుతోంది. ప్రకృతి దాని ద్వారా వచ్చే త్రిగుణాలు కారణము. ప్రకృతి యొక్క ఆపరేటర్స్ ఏవైతే పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఈ యొక్క దేహం అనే పంచ తత్వాలు, అర్థమైందండి? ఇవన్నీ కారణము. వీటి ద్వారా నువ్వు అనుకున్న చేయలేకపోతున్నావు. అర్థమైందండి? నువ్వు ఎప్పుడు కూడా ఎప్పుడైతే పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటావో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆటోమేటిక్ గా నీ గుణాలు నీ మాట వింటాయి. నీ ప్రకృతి నీ మాట వింటుంది. ఇంద్రియాలు నీ యొక్క ఆదేశాన్ని అంగీకరిస్తాయి. ఫలానాది చూడొద్దు అంటే చూడదు, లేకుండా అంటే చూసేస్తుంది. ఫలానాది వినొద్దు అంటే వినదు, వింటూ వచ్చేస్తుంది. ఈ మాట వినకపోతే. ఎందుకంటే నువ్వు ఆత్మిక సీట్ లో కూర్చోవాలి. సోల్ కాన్షియస్నెస్, ఇది సీట్ ఆఫ్ ద సెల్ఫ్ అన్నమాట. ఇక్కడ అందుకనే చూసారా, ఇక్కడే నా కర్మ బాగోలేదు ఇక్కడే కొట్టుకుంటారు మనుషులు. కడుపు మీద కొట్టుకుంటారా, ఎవడన్నా భుజం మీద కొట్టుకుంటారా? అబ్బా ఏమిటి ఇలా జరుగుతుంది నాకు, ఇక్కడే కొట్టుకుంటారు. అర్థమైందండి? ఎందుకంటే తప్పుడు కర్మలు చేశాం కదా. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదుర నరుడా గురుడా అంటూ పాటలు పాడుకుంటే వింటుంటే ఎవడి గురించి చెప్తున్నాడు? నా గురించే చెప్తున్నాడు అన్న విషయం మనం ఎప్పుడైనా గ్రహించామా? మనం అంటున్నాం ప్రతి జ్ఞానం, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ధార్మిక జగత్తులో, ప్రతి ఒక్క ప్రవచనంలో చెప్పి, ప్రతి ధర్మ గ్రంథంలో ఉన్నాయి, ప్రతి పాటల రూపంలో, సినిమాల రూపంలో, డ్రామాల రూపంలో, సీరియల్స్ రూపంలో వచ్చేవి అన్ని కూడా ఇతరులకు సంబంధించి, అన్ని ఇతరులకే. ఇతరులు ఏమనుకుంటారు? వాళ్ళు కూడా అతన్ని స్వయాన్ని విడిచిపెట్టి ఇతరులకు అనుకుంటారు. సో అందరూ ఇతరులు అనుకుంటారు. ఎవరు కూడా ఇది నా కొరకు నేను ఆచరించాలి, నా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి ఎవరు అనుకోవడం లేదు. ఇక్కడ ఇదన్నమాట దుస్థితి. వర్తమానంలోని సగటు మానవుడి యొక్క దుస్థితి ఇదన్నమాట. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? నియతం సంగరహితం అంటే అదనమాట. ఈ యొక్క అటాచ్మెంట్ వద్దురా నాయన. నువ్వు అటాచ్మెంట్ పరమాత్మతో ఉండాలి. ఆత్మ అనుభూతి చేసుకుని పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే ప్రక్రియ రాజయోగము, గుహ్య యోగము. ఇది గుహ్య యోగము. దీన్ని మనం కనిపెట్టాలి. ఎన్నో లక్షల మంది ఈ రోజున దాన్ని ఆచరిస్తూ చక్కటి జీవితాన్ని పొందుతున్నారన్న ఆలోచన మీకు కలగాలి. అర్థమైందండి? సంఘరహితం అంటే అదండి. 4 లక్షణాలు ఉన్నాయి కదా, 2 లక్షలు చెప్పాను. నియతం సంఘరహితం అరాగద్వేషతం అన్నాడు. అరాగద్వేషితం అంటే అర్థం ఏమిటి? రాగ ద్వేషం ఉండకూడదు అంటున్నారు. అక్కడ ఆ పెట్టాడు కదా. ఆ అంటే ఏంటి? నెగిటివ్ వచ్చేసింది. రాగద్వేషము అంటే ఏంటి? రాగము అంటే ఏంటి? మళ్ళీ దేహం మీద రాగము, దేహ సంబంధాల మీద రాగము, వస్తు వైభవాల మీద రాగము. ఈ విధంగా దీని ద్వారా ఎంజాయ్మెంట్ ఇవన్నీ చేస్తున్నాం. బ్రహ్మాండమైన జీవితం గడుపుతున్నానండి, స్వర్గ తుల్యంగా ఉందండి, పెద్ద భవంతి కట్టుకున్నాం, పెద్ద పెద్ద హై ఎండ్ కార్లు తిరుగుతున్నాం. మా సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు లైన్లోకి వస్తారు, ఇప్పుడు ఫోన్ చేస్తే ప్రధానమంత్రి గారు లైన్లోకి వస్తారు. అంత శక్తిశాలి పదవి. ఎంతవరకు ఉంటావయ్యా నువ్వు? నువ్వేమైనా థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బతికేస్తావా? ప్రపంచం అంతా కొనుక్కునేంత స్థితికి వచ్చే ఒక భయం ఉంది. కానీ ఒక్కసారి పుట్టుకుని నీ ఆత్మ వెళ్ళిపోయింది అంటే నిన్ను సాధారణ ఒక అడుక్కునే వాడిని ఎలా కాల్చేస్తారో నీ శరీరాన్ని కూడా కాల్చేస్తారు కదా. ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు కలగటం లేదు నీకు? ఆ తర్క బుద్ధి ఎందుకు రావడం లేదు? నువ్వు నేను తప్ప ప్రపంచం అంతా చెత్తవాళ్ళు, అందరూ పోతారు, నేను మాత్రం పోనని ఎందుకు అనుకుంటున్నావు? దేని ఆధారం ఏమిటి? అందుకనే రాగాన్ని తగ్గించు. ఎప్పుడైతే ఈ రాగము తగ్గుతుందో, ఆత్మ మీద రాగం పెరుగుతుందో, నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు 18వ అధ్యాయంలో. ఈ మోహం, రాగము, మోహం ఇవన్నీ పోవాలా. అప్పుడే మీకేమవుతుందండి? ఈ ఆత్మ మీద మోహం పెరుగుతుంది, ఆత్మ మీద రాగం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? ద్వేషము పోతుందండి. అర్థమైందండి? ద్వేషం పోతుంది. ద్వేషం అనేది ఉండకూడదు. ద్వేషరహిత సమాజం అని అదే అర్థమైందండి. అసమానత్వము, ఈ యొక్క విద్వేషాలని సమూలముగా వ్యతిరేకించేటువంటి నినాదమే నేను నిన్న కార్యక్రమంలో పాల్గొన్నాను. అర్థమైందండి? సనాతన కాహళి అని చెప్పి అక్కడ జై భారత్ మూవ్మెంట్ వాళ్ళు పెట్టారు ప్రోగ్రామ్. అర్థమైందండి? ఎందుకంటే ఇప్పుడు ద్వేషం ఎందుకు వస్తోంది? వాళ్ళు అందరూ కూడా పరమాత్మ సంతానం అంటే ఒప్పుకుంటాం, మళ్ళీ సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఒప్పుకుంటాం. అందరూ ఒక పరమాత్మ సంతానం కాబట్టి మనం అందరం సోదరులు అని ఒప్పుకుంటాం. మళ్ళీ ద్వేషం ఎందుకు వస్తుందండి? ద్వేషం వచ్చిందంటే ఒక పరమాత్మ బిడ్డ మీద ద్వేషం కలుగుతుంది కదా. ఒక తండ్రి యొక్క పిల్ల, పరస్పరం ఇద్దరు పిల్లలు కొట్టుకుంటా ఉంటే తండ్రి హాయిగా ఉంటాడా? తండ్రి మనం నిజంగా బ్లెస్ చేస్తాడంటారా?
పనికిరాని వాడు, నా చెప్పిన మాట వినడు, ఎంత చెప్పినా వినడు అని చెప్పేసి పక్కన పెట్టిస్తారు కదండి. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు కదా. దేవుడు నీవు ఏ విధంగా ఉంటే నువ్వు నా గురించి పట్టించుకోకపోతే నేను నిన్నెందుకు పట్టించుకోవాలి? రాగద్వేషత అన్నాడు. ఎందుకు అవసరం లేదండి. ఈ రాగ ద్వేషాలు ఏం చేస్తున్నాయంటే ఆత్మని ఉళ్ళబడుస్తున్నాయి. ఇప్పటికే ఆత్మ కుళ్ళిపోయిందన్న సంగతి మనకు తెలియదు. నిజంగా మనకు 70mm స్క్రీన్ లో భగవంతుడు ఏ విధంగా కుళ్ళిపోయింది, మీ ఆత్మ రంగు బంగారు వర్ణంలో ఉండేది, వజ్ర సమానంగా ఉండేది, తర్వాత ఈ విధంగా వెండి, తర్వాత రాగి, తర్వాత ఇనుము, ఇప్పుడు తుప్పు పట్టిన ఇనుములాగా ఉందిరా నాయనా. నువ్వు చేసినటువంటి కర్మల ద్వారా ఇప్పటి వరకు ఆత్మజ్ఞానం పొందలేకపోవటం వలన ద్వాపర యుగం నుండి నువ్వు దేహ భ్రాంతిలో పడిపోయావు. ఇప్పుడు ఆత్మని శుద్ధి చేసుకోమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నా ఒక్కడికే తెలుసు నీ సీక్రెట్, ఇంకెవరికి తెలియదు. దేహదారులకు తెలియదు. దేహదారులందరూ నా పిల్లలు, ఆత్మపరంగా నా పిల్లలు. భలే 33 కోట్ల దేవీ దేవతలు, వాళ్ళు కూడా నా బిడ్డలే. భలే యొక్క ధర్మస్థాపకులు, వాళ్ళు కూడా నా బిడ్డలే. ఈ యొక్క సాధు సంతులు, వీళ్ళంతా మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, ఎంత ఋషులు, మునులు, వీళ్ళందరూ నా పిల్లలే. ఆత్మపరంగా నా పిల్లలు. నా పిల్లలకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు నన్ను కూడా చాలా మంది గుర్తించలేదు. అర్థమైందండి. అందుకని కొద్ది మంది మాత్రమే గుర్తించారు. ఎందుకు చెప్తున్నాడు 7వ అధ్యాయం 3వ శ్లోకం? మర్చిపోకండి, 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది ఎవరైతే తెలుసుకున్న వారు ఉన్నారు అని భగవంతుడు ఘంటాపదంగా చెప్తున్నాడు కదా. అందులోకి నేను రావాలని భావించండి దయచేసి. అప్పుడే ఈ యొక్క కార్యక్రమం, అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అదేనా సార్థకత లభిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సో అరాగద్వేషత కృతం అన్నాడు. రాగద్వేషత కృతం అంటే ఆ విధంగా నీవు చేసే పనులన్నీ కూడా ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. రాగద్వేషాలకు అతీతంగా ఉండాలంటే ఏంటి అర్థం చెప్పుకుంటారా? సమస్త మానవాళిని ఉద్ధరించే విధంగా ఉండాలి. సాటి మనిషిని దుఃఖపెట్టే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానివ్వండి, భలే వాళ్ళు మీ ఇంటికి వచ్చే పని మనుషులే కానివ్వండి, వాచ్మెన్ కానివ్వండి, డ్రైవర్ కానివ్వండి, తోటమాలి కానివ్వండి, ఎదురయ్యేటువంటి చిన్న గుమాస్తా కానివ్వండి, లేకపోతే బంట్రోతు కానివ్వండి, ఆఫీసులో పనిచేసే కూలివాడు కానివ్వండి, తట్టలు మోసేటువంటి కార్మికుడు ఎవరైనా కానివ్వండి, ఆత్మగా మీరు చూడండి, వాడిని మీరు గౌరవిస్తే. ఏమయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏమయ్యా ఎలా ఉన్నారు, ఈ కుటుంబం బాగుందా, భార్య పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుకుంటున్నారు పిల్లలు, నేనేమైనా సాయం చేయడానికి వీలుందా, చూడు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. నేను ఉన్నవాడు లేనివాడికి ఆ విధంగా పలకరిస్తాను. అహంకారంతో ఉండండి. అహంకారం అంటే ఏంటండి? అహంకారం అంటే నేను సాకారం అని అనుకోవటం. నేను దేహభ్రాంతిలో ఉంటే అహంకారం వస్తుంది. అంటే మొత్తం అంతా నేనే పొందాలి, ప్రపంచం అంతా నా ప్రపంచంతో నాకు సంబంధం లేదు. అర్థమైందండి? నువ్వు సాకారం అనుకుంటున్నావు, కానీ నువ్వు నిరాకారం అంటున్నాడు భగవంతుడు. అరాగద్వేషత కృతం అఫలాకాంక్షి బిర్యుక్త అఫలాకాంక్షి అఫలాప్రేప్సునా కర్మ. ఫలాప్రేప్సునా కర్మ అంటే ఏంటి? ఫలం మీద ఆసక్తితో చేసే కర్మ. అక్కడేమన్నాడు? ఇక్కడ ఫలం మీద ఆసక్తి చేసే కర్మని విడిచిపెట్టాలి. అఫల యాడ్ చేశాడు కదా, రాగ ద్వేష అక్కడ యాడ్ చేశాడు. అఫలాప్రేప్సున అంటే అక్కడ ఫలాప్రేప్సున అంటే కర్మల మీద ఫలితం. నేను ఇప్పుడు కాంట్రాక్ట్ వేశాను, ఇది నాకు వస్తుందా లేదా, వాడికి ఫోన్ చేయి, వీడికి ఫోన్ చేయి, ఈ కాంట్రాక్ట్ నాకే రావాలి, ఈ ఉద్యోగం నాకే రావాలి, ఈ ఫలానా ఫలితం నాకే దక్కాలి. ఇదంతా ఫలాసక్తి, ఫలాపేక్ష. అది ఏమంటున్నాడు? పెట్టేశాడు ముందు. అంటే నో, ఫలాపేక్షతో చేసే కర్మల ద్వారా నీ ఆత్మ కుండిపోతుంది. భగవాను వాచ, నువ్వు నమ్ముకున్నా నమ్మకపోయినా నా బాధ్యత తండ్రిగా నేను చెప్తున్నాను, వింటావా? బాగుంది, వినకపోయినా నీ ఇష్టము, నా బాధ్యత నేను నెరవేర్చుకున్నాను. రేపొద్దున హే భగవంతుడా, ఏమిటి కష్టం వచ్చింది, నేను బాధ్యత తీసుకోను అంటున్నాడు భగవంతుడు. ఫలాప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. ఎప్పుడైతే సాత్విక కర్మలు చేస్తామో సాత్విక సంస్కారాలు ఏర్పడతాయి. సాత్విక సంస్కారాల ఆధారంగా సాత్విక లోకమైన గుణ సహిత లోకమైన సత్యయుగము, త్రేతాయుగము స్వర్గం అనబడుతుంది. ఆ యుగములోకి మీరు వస్తారు. సువర్ణమైనటువంటి, దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి, మీరు స్వప్నములో కూడా ఊహించుకున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు సులభంగా జారవిడుచుకుంటారా? నిజంగా జారవిడుచుకున్నట్లయితే మీ అంత మూర్ఖులు, మీ అంత దురదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు ఉండరు అని అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? ఇది ఈ శ్లోకము వెల్లడించినటువంటి ఈ యొక్క తత్వం అనమాట. నియతం సంగరహితం
అరాగ ద్వేషత కృతం ఫలాపేప్సునా కర్మ, ఈ 4 వచ్చేసారా, ఎత్తత్ సాత్వికం ఉచ్యతే. అటువంటి కర్మలని సాత్విక కర్మలు అని అంటారు. ఇక్కడ అర్థమైంది కదండి. అంటే మనం కర్మలు చేయాలి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని విడిచిపెట్టాలి. దాని మీద మోహంతో మనం కర్మలు చేయకూడదు. భగవద్గీత పుస్తకంలో ఏం చెప్పారు చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం సంపన్నం చేసుకుందామండి. నియతం సంగ్రహితం. ఎస్, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 18వ అధ్యాయంలోని 23వ శ్లోకం. కర్తృత్వాభిమానము గాని, కర్తృత్వాభిమానం అంటే అహంకారముతో నేను ఈ కర్మని చేస్తున్నాను, దీని యొక్క రిజల్ట్ నాకే చెందుతుంది, ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఐ ఆమ్ ద డూయర్, నేను అహంకారపూరితమైనటువంటి ఆ విధంగా స్టేట్మెంట్ అన్నమాట. కర్తృత్వాభిమానము గాని, ఫలాపేక్ష గాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్ర విహితమైన కర్మ, అర్థమైందండి. నియతం అన్నాడు కదా, శాస్త్ర విహితమైన కర్మ సాత్విక కర్మ అని అందురు. ఇక్కడితో మనం ఈ యొక్క చర్చను ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకములు లోతైన తత్వాన్ని, ఈ యొక్క కర్మ ఫలితము ద్వారా, విడిచిపెట్టడం ద్వారా కలిగే లాభము, విడిచిపెట్టకపోయినట్లయితే కలిగే అపారమైనటువంటి నష్టము స్పష్టం చేసే మరొక శ్లోకంతో మీ ముందు వస్తానని. అంతవరకు సెలవు. సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.